వాటికి అయోధ్యలో విరాళాల చోరీ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇక రామ మందిరంలో భక్తులు సమర్పించినటువంటి విరాళాలను అడ్డదారిలో కొట్టేసిన నిందితులు ఆసముతో వడ్డీ వ్యాపారాలు చేశారంటూ కూడా సిట్ విచారణలో వెల్లడైంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టారంటూ కూడా గుర్తించింది. ఇక స్నేహితులు బంధువుల బ్యాంకు ఖాతాల్లోనూ జమ చేయడం ద్వారా కూడా అక్రమార్జనను తరలించినట్టుగా తెలుస్తోంది. కీలక నిందితులు అనుకల్ప మిశ్రా అలాగే లవకుష్ మిశ్రా కరుణేష్ పాండేలను కూడా వారి ఇళ్లకు తీసుకెళ్లి పోలీస్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కుటుంబ సభ్యులను బంధువులను కూడా ప్రశ్నించారు. డబ్బు కట్టలు బంగారు ఆభరణాలతో పాటుగా ఒక కారును కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. వాటిక నిందితులకు చెందినటువంటి బంధువుల 30 బ్యాంక్ ఖాతాలను కూడా సిట్ అధికారులు జప్తు చేశారు. ఆయా ఖాతాల్లో భారీ మొత్తంలో నగదు జమ అయినట్టుగా గుర్తించారు అధికారులు. అయోధ్య రామాలయంలో చోరీ చేసిన విరాళాల సొమ్ముతో వడ్డీ వ్యాపారం చేసినట్టుగా తెలుస్తోంది. ఇక షేర్ మార్కెట్లో పెట్టుబడులు కూడా పెట్టినట్టుగా అనుకల్ప మిశ్రా అలాగే సహనిందితులు అవినాష్ వెల్లడించినట్టుగా తెలుస్తోంది. అనుకల్ప మిశ్రా అయోధ్యలో ఎకరం భూమిని 6.7 లక్షలకు కొనుగోలు చేసినట్టుగా పత్రాలు లభించాయి. ఇక మరోవైపు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా, ప్రత్యేక ఆహ్వానితుడు గోపాలరావుకు గతంలో జారీ చేసినటువంటి డిజిటల్ ఐడీలను కూడా ఆలయ పాలక మండలి నిలిపివేసింది. వీటితో పాటుగా వారి వద్ద ఉన్నటువంటి వచ్చేసరికి కావాల్సిన వారికి వీఐపీ దర్శన్ పాస్లు సిఫార్సు చేసేవారు. ఇలా సిట్ దర్యాప్తులో అనేక కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రైట్, అయోధ్యలో విరాళాల చోరీ కేసులో భాగంగా కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రామమందిరంలో భక్తులు సమర్పించినటువంటి విరాళాలను అడ్డదారిలో కొట్టేసిన నిందితులు ఆ సొమ్ముతో వడ్డీ వ్యాపారాలు చేశారంటూగా సిట్ విచారణలో వెల్లడైంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టారని గుర్తించింది అధికారులు. ఇక స్నేహితులు బంధువుల ఇళ్లలో బ్యాంకు ఖాతాల్లోనూ కూడా జమ చేయడం ద్వారా కూడా అక్రమార్జనను తరలించినట్టుగా తెలుస్తోంది. కీలక నిందితులు అనుకల్ప మిశ్రా అలాగే లవకుష్ మిశ్రా, కరుణేష్ పాండేలను కూడా వారి ఇళ్లకు తీసుకెళ్లి మరీ పోలీస్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కుటుంబ సభ్యులను బంధువులను కూడా ప్రశ్నించారు. డబ్బు కట్టలు బంగారు ఆభరణాలతో పాటుగా ఒక కారును కూడా స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఈ సందర్భంగా నిందితులకు చెందినటువంటి బంధువుల 30 బ్యాంక్ ఖాతాలను కూడా సిట్ అధికారులు జప్తు చేశారు. ఆయా ఖాతాల్లో భారీ మొత్తంలో కూడా నగదు జమ అయినట్టు కూడా గుర్తించారు. అయోధ్య రామాలయంలో చోరీ చేసిన విరాళాల సొమ్ముతో వడ్డీ వ్యాపారం చేసినట్టుగా తెలుస్తోంది. ఇక షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినట్టుగా అనుకల్ప మిశ్రా, సహనిందితులు అవినాష్ వెల్లడించినట్టుగా తెలుస్తోంది. అనుకల్ప మిశ్రా అయోధ్యలో ఎకరం భూమిని 6.7 లక్షలకు కొనుగోలు చేసినట్టుగా పత్రాలు లభించాయి. మరోవైపు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా, ప్రత్యేక ఆహ్వానితుడు గోపాలరావుకు గతంలో జారీ చేసిన డిజిటల్ ఐడీలను కూడా ఆలయ పాలక మండలి నిలిపివేసింది. వీటితో పాటుగా వారు తమ వద్దకు వచ్చేవారికి కావాల్సిన వారికి కూడా వీఐపీ దర్శన్ పాస్లు సిఫార్సు చేసేవారు. ఇలా సిట్ దర్యాప్తులో అనేక కీలక విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాము సిద్ధంగా ఉన్నారు. రాము అన్మ్యూట్ చేయండి ఒకసారి. రైట్, అయోధ్యలో విరాళాల చోరీ కేసులో భాగంగా కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రామమందిరంలో భక్తులు సమర్పించిన విరాళాలను అడ్డదారిలో కొట్టేసిన నిందితులు ఆ సొమ్ముతో వడ్డీ వ్యాపారాలు చేశారంటూ కూడా సిట్ విచారణలో వెల్లడైంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టారంటూ కూడా గుర్తించింది. స్నేహితులు బంధువుల బ్యాంకు ఖాతాలను కూడా జమ చేయడం ద్వారా అక్రమార్జనను తరలించినట్టుగా తెలుస్తోంది. కీలక నిందితులు అనుకల్ప మిశ్రా అలాగే లవకుష్ మిశ్రా, కరుణేష్ పాండేలను కూడా వారి ఇళ్లకు తీసుకువెళ్లి మరి పోలీస్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కుటుంబ సభ్యులను బంధువులను కూడా ప్రశ్నించారు. డబ్బు కట్టలు బంగారు ఆభరణాలతో పాటుగా ఒక కారును కూడా అధికారులు స్వాధీనపరుచుకున్నట్టుగా తెలుస్తోంది. నిందితులకు చెందినటువంటి బంధువుల 30 బ్యాంక్ ఖాతాలను కూడా సిట్ అధికారులు జప్తు చేశారు. ఇక ఆయా ఖాతాల్లో భారీ మొత్తంలో కూడా నగదు జమ అయినట్టుగా తెలుస్తోంది. అయోధ్య రామాలయంలో చోరీ చేసిన విరాళాల సొమ్ముతో వడ్డీ వ్యాపారం చేసినట్టుగా తెలుస్తోంది. ఇక షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినట్టుగా అనుకల్ప మిశ్రా, సహనిందితుడు అవినాష్ వెల్లడించినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాము లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రాము, చెప్పండి, దేవుడి సొమ్మునే మాయం చేశారు, మరి ఇది ఏ విధంగా చూడొచ్చు? మరి అయోధ్యలో జరిగినటువంటి ఈ యొక్క చోరీ విషయాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఏంటి?
ఎస్ఐ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన అయోధ్య విరాళాల వ్యవహారం దర్యాప్తు సిట్ కీలక దశకైతే చేరుకుందని చెప్పుకోవచ్చు. భక్తుల విరాళాల నిర్వహణ జరిగిన అవకతవకలపై సిట్ అయితే ప్రధానంగా కొన్ని ఆరోపణలు అయితే చేస్తుంది. సిట్ ప్రాథమిక దర్యాప్తు ప్రకారం విరాళాల్లో వచ్చిన కొంత నగను నిందితులు ఏదైతే తమ వ్యక్తిగత వ్యవహారాల కోసం మళ్లించినట్టు, అదేవిధంగా భూములను కొనడం, అదేవిధంగా బంగారం కొనడం, అంతేకాకుండా ఖరీదైన కారులు కొనేందుకు కూడా నిధులు మళ్లించినట్లయితే సిట్ అయితే ప్రాథమికంగా తేల్చింది. అంతేకాకుండా బ్యాంకింగ్ లావాదేవీలను కూడా పరిశీలిస్తున్న సమయంలో పలు అనుమానాస్పద అకౌంట్లను అయితే గుర్తించారు. కొంచెం అధిక మొత్తంలో లావాదేవీలు చేసిన అకౌంట్లను కూడా గుర్తించారు. బంధువులు అకౌంట్లకు కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం, అదేవిధంగా స్నేహితుల అకౌంట్లకు కూడా కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం, ఇలాగే మొత్తం 30 అకౌంట్లను అయితే గుర్తించారు. 30 అకౌంట్లకు సంబంధించి కూడా భారీగా ఆర్థిక లావాదేవీలు జరిగాయని సిట్ అయితే నిర్ధారించింది. ఆ అకౌంట్ సంబంధించి కూడా ఇప్పటికే సీజ్ చేశారు. అయితే ఈ కొంత నిధులను మనం చూసుకుంటే షేర్ మార్కెట్లలోనూ, అదే విధంగా వడ్డీ వ్యాపారం, ముఖ్యంగా చూసుకుంటే లోకల్లో వడ్డీ వ్యాపారం కూడా ఈ అమౌంట్ తో నిర్వహించినట్టు కూడా సిట్ అధికారులు అయితే తెలిసారు. అదే కాకుండా భూములకు సంబంధించి అయోధ్యలో లోకల్ గా కొంత భూములను కూడా కొన్నారు. కొనిన భూములకు సంబంధించి కూడా స్థానిక రిజిస్ట్రేషన్ ఆఫీసులో తనిఖీలు నిర్వహించారు. అందులో కూడా భారీగా భూములు కొన్నట్టు కూడా ఆ యొక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కూడా సిట్ అధికారులు అయితే స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ యొక్క అవకతవకలకు సంబంధించి, నిధుల దుర్వినియోగం సంబంధించి మనం కీలకంగా చూసుకుంటే సరైన మానిటరింగ్ లేకపోవడం, సీసీటీవీ పర్యవేక్షణ లేకపోవడం, అదేవిధంగా డిజిటల్ ఆడిటింగ్ లేకపోవడం, వచ్చిన నిధులకు సంబంధించి ఒక లెక్క, ఒక రిజిస్టర్ లేకపోవడం వల్ల ఈ అవకతవకలు జరిగావని సిట్ అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే రానున్న రోజుల్లో ఈ యొక్క అవకతవకలు జరగకుండా డిజిటల్ లావాదేవీలు, డిజిటల్ ఆడిటింగ్ ఉండాలని, అంతేకాకుండా నిత్యం కూడా సీసీటీవీ తాలూకా పర్యవేక్షణ ఉండాలని మాత్రం సిట్ అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. ఎందుకంటే కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయం. అయోధ్య రామ మందిరం సంబంధించి ఏ పరిస్థితుల్లో అక్కడ అయోధ్య రామ మందిరం నిర్మించారో యావత్ భారతదేశానికి కూడా తెలుసు. మరి అంత పవిత్రమైన దేవాలయానికి సంబంధించి ఈ విధంగా కొంతమంది స్వార్థం కోసం ఏవైతే భక్తుల నుంచి వచ్చిన బంగారు ఆభరణాలు కావచ్చు, నగదు కావచ్చు, దాన్ని స్వార్థ ప్రయోజనం కోసం ఉపయోగించడంపై కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ కోణంలో కూడా గత కొన్ని రోజులకు కూడా సిట్టు ఏదైతే ఈ యొక్క ప్రతి బృందాలుగా విడిపోయి ఈ యొక్క దర్యాప్తును అయితే ముమ్మరం చేసింది. అయితే దీంట్లో షాకింగ్ విషయాలు బయటపడడంపై ఇప్పుడు దేశవ్యాప్తం కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే దేవునికి సంబంధించిన డబ్బులు, భక్తుల నుంచి రావాల్సిన డబ్బులు వడ్డీ వ్యాపారాలు చేయడం, అదేవిధంగా షేర్ మార్కెట్ లో పెట్టడం, విలాసవంతమైన భవనాలు కొనడం, విలాసవంతమైన కార్లు కొనడము, అంతేకాకుండా దీనికి సంబంధించిన తమ బంధువులకి, మిత్రులకి అకౌంట్లకు సంబంధించి పెద్ద ఎత్తున డబ్బులు కూడా పంపించడంపై కూడా సిట్ అయితే తమ నివేదికలో పొందుపరిచింది. మరి దీనిపై ఆలయ కమిటీ, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఇంకా వీరి వెనక ఇంకెవరైనా ఉండాలా, వీరు ఓన్లీ బినామీలుగానే వ్యవహరిస్తున్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తుంది. ఎందుకంటే సిట్టు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో వీళ్ళు కొంత సామాన్యమైన వ్యక్తులకు సంబంధించి ఎంత పెద్ద మొత్తంలో అవకతవకలు జరుగుతున్నావంటే సుపీరియర్ పర్సన్ కి తెలియకుండా జరిగే పరిస్థితి ఉండదు. వీళ్ళు వెనక ఇంకెవరైనా ఉండారనే కోణంలో కూడా సిట్ అయితే దర్యాప్తును ముమ్మరం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ యొక్క ట్రస్ట్ బోర్డు కూడా కొన్ని సూచనలు అయితే చేసింది. ఈ యొక్క లావాదేవీలకు సంబంధించి, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి, అదేవిధంగా ఈ నగదు వచ్చే బహుమతులకు సంబంధించి కూడా బ్యాంకింగ్ వ్యవస్థ అనేది పటిష్టంగా ఉండాలి, బ్యాంకింగ్ లో డిజిటలింగ్ లావాదేవీలపై కూడా కొంత దృష్టి పెట్టాలని చెప్పడం అయితే జరిగింది. సాయి రైట్, మొత్తం మీద చూసుకున్నట్టయితే భారీ మొత్తంలో కూడా ఈ యొక్క అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి ఏదైతే నగదుకు సంబంధించినటువంటి అంశం ఉందో దీనిపైన కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? సో సిట్ అధికారులు ఇంకా ఎటువంటి నిజాలు బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది? ఇప్పటికే పలువురిని అయితే అరెస్ట్ చేశారు ఈ వ్యవహారంలో. అంతేకాకుండా పూర్తిగా ట్రస్ట్ బోర్డు కూడా ఒక ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకుని దానికి సంబంధించి ప్రక్షాళన కూడా చేసింది. ఎందుకంటే వస్తున్న డబ్బులకు సంబంధించి వస్తున్న నిధులకు సంబంధించి ఏ విధంగా దీన్ని పూర్తిగా దేవాలయంకి ఉపయోగించాలని దానిపై కూడా గతంలో ఈ యొక్క ట్రస్ట్ బోర్డు కూడా నిర్ణయించుకుంది. ఎందుకంటే భక్తులకు సంబంధించి వసతులు కల్పించడంలోనూ, అంతేకాకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు సంబంధించి అక్కడ నివాసాలు కూడా పూర్తిగా ఈ యొక్క నిధులను వినియోగించాలని, అంతేకాకుండా వస్తున్న నిధులను ప్రతిరోజు కూడా ఆడిటింగ్ జరిగే విధంగా చూడాలని మాత్రం చెప్పింది. అయితే దీనిపై భారత ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. ముందుగానే మనం చెప్పుకున్నాము, అయోధ్య రామ మందిరం అనేది కోట్లాది మంది హిందువుల తాలూకా సెంటిమెంట్, వాళ్ళ
సంబంధించిన విషయము. ఇలాంటి వ్యవహారంలో ఈ విధంగా భక్తులు సంబంధించి భక్తులు నమ్మకంతో తమ మొక్కులు చెల్లింపులో భాగంగా ఇచ్చిన నగదు డబ్బులని ఈ విధంగా వ్యక్తిగత ప్రయోజనాలకు మిస్యూజ్ చేయడాన్ని భారత ప్రభుత్వం కూడా ఉపేక్షించే పరిస్థితి లేదని చెప్పింది. దానికి తోడు ముఖ్యమంత్రి యోగి ఆదిత్య కూడా దీనిపై సీరియస్ గానే తీసుకున్నారు. ఈ కోణంలోనే ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు. అయితే ఇంకా సిట్ దర్యాప్తు అనేది ఇంకా ముగింపు అవ్వలేదని మాత్రం సిట్ అధికారులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క వ్యవహారంలో ఇప్పటి వరకు కొంతమంది వరకునే ఐడెంటిఫై చేశాము. వీరి వెనక అసలైన సూత్రధారం అనే కోణంలో సిట్ దర్యాప్తు అనేది కొనసాగుతుంది. పూర్తిగా అయోధ్య రామ మందిరికి సంబంధించి అయోధ్య రామ మందిరం మీద పడిన నిందకు సంబంధించి దోషులను ప్రజల ముందు చట్టాన్ని ముందు ఉంచి పూర్తిగా ప్రక్షాళన చేయాలని మాత్రం భారత ప్రభుత్వం అయితే సూచనలు చేసింది సిట్ అధికారులకి. పారదర్శకంగా కూడా ఈ యొక్క దర్యాప్తు జరిగేందుకు పూర్తి అధికారాలు అయితే సిట్ అధికారులకి ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంటాయి. రైట్, మరి దీనికి సంబంధించి కూడా పాలక మండలికి రద్దు చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా మనకు? పాలక మండలి ఇప్పటికే ఒకసారి కూర్చోవడం అయితే జరిగింది. ఈ పాలక మండలికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే అవకతవకలు చేశారో వాళ్ళని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపించిన పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా పాలక మండలి ప్రస్తుతానికైతే యథావిధిగా కొనసాగుతుంది. అయితే సిట్ దర్యాప్తు పూర్తయిన తర్వాత ఈ యొక్క పాలక మండలిని పూర్తిగా మార్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఒక ప్రభుత్వ అధికారిని కూడా సుపీరియర్ పర్సన్ గా పెట్టాలనే ఒక ఆలోచన కూడా పాలక మండలి తీసుకున్నారు. అయితే ఇప్పుడు మన తిరుపతి ఆలయాలకి ఏ విధంగా ఒక సుపీరియర్ పర్సన్స్ ఉంటారో అలాగే ఈ యొక్క అయోధ్య రామ మందిరికి సంబంధించి కూడా ఒక ప్రభుత్వ అధికారిని సుపీరియర్ పర్సన్ గా పెట్టి ఆయన కనుసంలో అన్ని లావాదేవీలు జరిగే విధంగా ఐడింగ్ జరిగే విధంగా పాలక మండలి అయితే కొన్ని నిర్ణయాలు అయితే తీసుకుంది. అయితే ప్రస్తుతానికి పూర్తి దర్యాప్తు అయిన తర్వాత పాలక మండలిని మార్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పాలక మండలిలో కూడా ఉన్న ఆ వ్యక్తి ప్రజల్లో మంచి అభిప్రాయం ఉన్న వ్యక్తులతో పెట్టాలని కూడా ఈ అయోధ్య రామ మందిర ట్రస్ట్ అయితే నిర్ణయించుకుంది. దీనికి సంబంధించి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా ట్రస్ట్ కు పూర్తిగా సాయి సహకారాలు అయితే అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి రానున్న రోజుల్లో ట్రస్ట్ ప్రక్షాళన అనేది జరిగే పరిస్థితి అయితే స్పష్టంగా కనిపించినప్పటికి కూడా ఇప్పట్లో పరిస్థితి ఉండకపోవచ్చు. పూర్తిగా దర్యాప్తు తేలిన తర్వాత ఒక కొలిక్కి వచ్చిన తర్వాత దోషులను చట్టం ముందు పెట్టిన తర్వాత ఈ యొక్క ట్రస్ట్ బోర్డు సంబంధించిన ప్రక్షాళన జరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సాయి, రైట్, థ్యాంక్ యూ రాము.